ప్రో కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈరోజు బెంగళూరు బుల్స్ వర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ మీద. జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్ రైడర్ అయినటువంటి నితిన్ కుమార్ గాయం నుంచి కోలుకొని వచ్చాడు. కానీ ఈ మ్యాచ్ లో అతను ఆశించినంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. మొత్తం 6 రైడ్ చేస్తే అందులో 3 ఎంటీ రైడ్లు చేశాడు, 3 అన్సక్సెస్ఫుల్ రైడ్ చేశాడు. సో అతను ఈ మ్యాచ్ లో వచ్చినా కానీ ఫుల్ ఆఫ్లోనే కనపడ్డాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ కెప్టెన్ అయినటువంటి యోగేష్ అలాగే అలీ పర్ఫార్మెన్స్ హైలైట్గా అనిపించింది. వీళ్ళ పర్ఫార్మెన్స్ దాటికి జైపూర్ నుంచి ఎటువంటి సంబంధం లేకుండా చేతులు ఎత్తేసేది. కానీ ఈ మ్యాచ్లో ఏకంగా 47-26 21 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది బెంగళూరు బుల్స్. ఈ మ్యాచ్ ఎలా జరిగిందంటే ఫస్ట్ హాఫ్లో బెంగళూరు 18 పాయింట్లు సాధిస్తే జైపూర్ 13 పాయింట్లు సాధించింది. అంతేకాకుండా ఇక్కడ రైడింగ్ డిపార్ట్మెంట్ చూస్తే 7 పాయింట్లు, అలాగే డిఫెండింగ్ విభాగం నుంచి 7 పాయింట్లు సాధించింది బెంగళూరు. ఒకసారి ఆల్అౌట్ చేసినందుకు గాను ఆల్అౌట్ రూపంలో 2 పాయింట్లు లభించేవి. అలాగే జైపూర్ చేసినటువంటి మిస్టేక్స్ వల్ల 2 ఎక్స్ట్రా పాయింట్లు లభించేవి. ఇక జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఫస్ట్ హాఫ్లో 13 పాయింట్లు సాధిస్తే అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 5 పాయింట్లు రాగా 5 ట్రాకిల్ రూపంలో వచ్చినవి, 1 ఎక్స్ట్రా రూపంలో వచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో మరింత వీళ్ళ పరిస్థితి దారుణంగా తయారైంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ది కేవలం 13 పాయింట్లు మాత్రమే సాధించింది. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 11 పాయింట్లు రాగా డిఫెండింగ్ నుంచి 2 పాయింట్లు లభించేవి. అదే బెంగళూరు సెకండ్ హాఫ్లో మరింత రెచ్చిపోయి ఆడింది. ఏకంగా 29 పాయింట్లు సాధిస్తే అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 14 పాయింట్లు రాగా డిఫెండింగ్ నుంచి 11 పాయింట్లు లభించేవి. అలాగే 2 సార్లు ఆల్అౌట్ చేసినందుకు గాను 4 పాయింట్లు లభించేవి. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఇరు టీములు 42 రైడ్ చేస్తే జైపూర్కు 13 రైడ్ సక్సెస్ కాగా బెంగళూరుకు 19 రైడ్ సక్సెస్ అయింది. బెంగళూరు రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 45.24 స్ట్రైక్ రేట్ నమోదు చేస్తే జైపూర్ కేవలం 30.95 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. అదే డిఫెండింగ్ విభాగం నుంచి చూస్తే జైపూర్ బెంగళూరు ఇరు టీములు 25 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే జైపూర్ సక్సెస్ అయింది, కేవలం 7 ట్యాకిల్స్ సక్సెస్ అయింది. అదే బెంగళూరుకి 18 ట్యాకిల్స్ సక్సెస్ అయి 72 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. ముఖ్యంగా దీంట్లో ఆ కెప్టెన్ అయినటువంటి యోగేష్ చేసినటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్సే. అలాగే జైపూర్ 28% స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా మనము బెంగళూరు నుంచి ఆకాశ్ ఇండే 4 రైట్ పాయింట్స్ సాధిస్తే అందులో 1 టచ్ రూపంలో రాగా మరొక 3 బోనస్ రూపంలో వచ్చేవి. అలాగే సంజయ్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా సత్యప్ప మట్టి 2 టాకిల్ పాయింట్ చేశాడు. అలీ రజా ఈరోజు స్టార్ ఆఫ్ ది డేగా నిలిచాడు. ఈ మ్యాచ్ వరకు మొత్తం 12 రైట్ పాయింట్ చేస్తే 12 కూడా టచ్ రూపంలో రావడమే విశేషం. అలాగే ఇక్కడ ఆసిస్ మాలిక్ 5 రైట్ పాయింట్ చేస్తే 5 కూడా టచ్ రూపంలోనే వచ్చేవి. ఇంకా కెప్టెన్ అయినటువంటి యోగేష్ 8 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 10 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసినటువంటి ఇతను 8 సక్సెస్ అయ్యి 2 మాత్రమే అన్సక్సెస్ అయ్యేవి. అలాగే 5 సాధించాడు. మరొక డిపెండర్ అయినటువంటి దీపక్ శంకర్ కూడా 5 ట్యాకిల్ పాయింట్ చేశాడు, 5 సాధించాడు. ఏకంగా దీపక్ శంకర్ యోగేష్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఈ పక్క జైపూర్ యొక్క రైడర్లు ఎటువంటి రైడింగ్ చేయలేకపోయారు ఈ మ్యాచ్లో. అలాగే మనం జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి ఆల్రెడీ నితిన్ కుమార్ పర్ఫార్మెన్స్ ఈరోజు చెప్పాము. ఇంకా ఆశీష్ కుమార్ 1 టాకిల్ పాయింట్ చేయగా, అంతేకాకుండా ఆశీష్ కుమార్కు ఈ మ్యాచ్లో ఎల్లో కార్డు వచ్చేది. ఎల్లో కార్డు వస్తే మనకు తెలిసిందే కదా, 2 నిమిషాలు మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అలాగే ఈ మ్యాచ్కు కెప్టెన్గా రీస్ మెర్పిగేరి వ్యవహరించాడు. ఇతను ఈ మ్యాచ్లో 2 పాయింట్లు సాధించాడు. 1 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. అలాగే అలీ 9 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ రూపంలో రాగా 5 బోనస్ రూపంలో 1 ట్యాకిల్ రూపంలో లభించింది. ఇంకా వినయ్ 6 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో వచ్చేవి. అలాగే దీపాన్సు ఖత్రి 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఆర్యన్ కుమార్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి మీటు 1 టచ్ పాయింట్ చేయగా ఉదయ్ కుమార్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. దీంట్లో వరుసగా హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇక ఈ విజయంతో బెంగళూరు ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. మొదటగా దబాంగ్ ఢిల్లీ 14 మ్యాచ్లకు గాను 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో పూణేరి పల్టాన్ 20 పాయింట్లతో ఉండగా, థర్డ్ ప్లేస్లో తెలుగు టైటాన్స్ 16 పాయింట్లతో ఉంది. ఫోర్త్ ప్లేస్లో యు ముంబా 14 పాయింట్లతో ఉండగా, ఫిఫ్త్ ప్లేస్లో బెంగళూరు బుల్స్ 13 మ్యాచ్లకు గాను 7 గెలిచి 6 ఓడిపోయి 14 పాయింట్లతో 5th ప్లేస్లో ఉంది. 6th ప్లేస్లో తమిళ తలైవాస్, 7th ప్లేస్లో హర్యానా స్టీలర్స్, 8th ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 7 ఓడిపోయి 12 పాయింట్లతో ఉంది. అంతేకాకుండా హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది ఇప్పుడు ఈ చెన్నై పిచ్ మీద. అలాగే 9th ప్లేస్లో గుజరాత్ జైంట్స్ ఉండగా, 10th ప్లేస్లో యూపీ యోధా, 11th ప్లేస్లో బెంగళూరు బుల్స్, చిట్ట చివరిగా పట్నా పైలట్స్ ఉంది. అలాగే
ఇప్పటి వరకు రైడింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే దేవాంగ్ దయాల్ 207 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో అర్జున్ 154 రైడ్ పాయింట్లతో ఉండగా థర్డ్ ప్లేస్లో అస్సు మాలిక్ 146 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో ఆయన్ 130 రైడ్ పాయింట్స్తో ఉండగా భరత్ కూడా 120 రైడ్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే 51 ట్యాకిల్ పాయింట్లతో నితీష్ కుమార్ అగ్రస్థానంలో ఉంటే ప్రజలత్ రచలి 44 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. జైదీప్ దహియా 42 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటే సౌరవ్ నందల్ 39 ట్యాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉండగా యోగేష్ 39 ట్యాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ కు దూసుకువచ్చాడు. ఈ రోజు సాధించినటువంటి 8 ట్యాకిల్ పాయింట్లతో కలుపుకొని అలాగే సూపర్ 10 లో చూస్తే 12 సూపర్ 10లతో ఇక్కడ దేవాంగ్ దయాల్ అగ్రస్థానంలో ఉంటే 8 సూపర్ 10లతో అసు మాలిక్ అర్జున్ దేశ్వాల్ తర్వాత స్థానంలో ఉన్నారు. అలాగే నితిన్ కుమార్ అలీ రజా మిర్జాన్ 7 సూపర్ 10లతో తర్వాత ప్లేస్ లో ఉన్నారు. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే అసు మాలిక్ 6 ఐ5లతో అగ్రస్థానంలో ఉంటే నితీష్ కుమార్ 5 ఐ5లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే జైదీప్ దేహా, సునీల్ కుమార్, సుమిత్ స్వాగన్, ఫజిల్ అత్రాచలి 4 ఐ5లతో తర్వాత ప్లేస్ లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.